దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతోనే తాను చనిపోవాలి అనుకున్నానని మాధురి చెప్పారు. ప్రజెంట్ ఆమెకు పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మాధురితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం పలాస హాస్పిటల్స్లో ఉన్నాము. హాస్పిటల్లో ఏదైతే దివ్వల మాధురి ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేను అంటున్నారు. ఆమె ఏదైతే NH-16లో పలాస టోల్ గేట్ దాటిన తర్వాత తన కారులో హై స్పీడ్లో వస్తూ యాక్సిడెంట్ గురైంది. మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేరే కారులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరున్నారో లేదు అనేది ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం దివ్వల మాధురి అయితే తను ఏదైతే డాక్టర్స్ కూడా సహకరించడం లేదు, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా పైన వచ్చిన ఆరోపణలు తట్టుకున్నాను, కానీ నా పిల్లల పైన ఆరోపణలు చేయడంతోనే తట్టుకోలేకపోయాను, సో ఈ నేపథ్యంలోనే సూసైడ్ చేసుకోవడానికి సిద్ధం పడ్డానని కూడా ఆమె ఇప్పుడు మాట్లాడుతూ చెప్తున్నారు. ప్రస్తుతం ఆవిడైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకోలేదండి. టెక్కల్లో స్టార్ట్ అయ్యాను, చనిపోదాం అనుకున్నాను అంతే. నా పిల్లలు నా క్వశ్చన్ చూసి అడుగుతున్నారండి, అమ్మ ఎందుకు మా మీద DNA టెస్ట్ చేయమని ఎందుకమ్మా అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. నా పిల్లలు ఫోన్ చేశారు, అది నేను తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను. మరి చావు పరిష్కారం కాదు కదా, మరి ఇంకా పిల్లల మీద అలాంటి ఎలిగేషన్స్ ఆవిడ చేస్తే ఇంకేం, మరి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ కట్టడి చేసిన ఒక్కలేనా మీరు ఎవరైనా తప్పని ఆవిడ క్వశ్చన్ చేశారా? మీరు 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 ఆవిడే చూసుకోండి అమ్మా, మీరు శ్రీని గారు చూసుకోండి, పని మీరు మాధురి చూసుకోండి, పని మాధురిని లాగమ్మా, తప్పలేదు. కానీ పిల్లల్ని ఎందుకమ్మా అన్నారని ఎవరు అడగలేదా? ఎవరికి పిల్లలు లేరా? ఒక్కరికి కూడా చిన్న పిల్లలు. మనకి నేను బతుకుండి మాత్రం ఆ పిల్లలకి నేనేం సమాధానం చెప్పాలి? అంటే నేను ఇప్పుడు అనాథని ప్రూఫ్లు తేవాలా, ఎవిడెన్స్లతో ప్రూవ్ చేయాలా, చేసుకొని నేను నిరూపించుకోవాలా, లేకపోతే ఇంకేం చేయాలి చెప్పండి మీరే? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి? నా పిల్లలు ఫోన్ చేశారండి, చేసి మా అమ్మ వీడియోలో అందరు స్కూల్లో అడుగుతున్నారమ్మా ఇలా మీకు DNA టెస్ట్ చేయమన్నారని. మేము ఎలాగమ్మా స్కూల్కి వెళ్ళారంటే మీరు చెప్పండి. నా పిల్లల మీద అలా అడిగితే ఏ సమాధానం చెప్పాలి అడగండి. వాళ్ళు బయటకు వెళ్ళొచ్చి నాకు ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారమ్మా, క్లాస్మేట్స్ అందరూ అంటే నేనే సమాధానం చెప్పాలి చెప్పండి మీరే? మీరు నా ప్లేస్ లో ఉంటే ఏ సమాధానం? ఇది బాధాకరమే, కానీ మీరు హాస్పిటల్లో సహకరించట్లేదు అంటున్నారు. దయచేసి కోఆపరేట్ చేసి మీరు నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, మీరు యాక్షన్, నేను కంప్లైంట్ ఇప్పుడు రాస్తున్నాను. నా దీనికి కారణం ఆవిడ యాక్షన్ తీసుకుని ఆవిడ అరెస్ట్ చేయండి, లేకపోతే నన్ను చచ్చిపోవడానికి పోలీసులకి పర్మిషన్ ఇవ్వనండి, నేను ఇక్కడే చచ్చిపోతాను. ఏం పర్వాలేదు, మీరు కూడా చెప్పండి ఎవరు చేసిన ఎలిగేషన్స్ తప్పు, ఇలాంటి చేయకూడదు, యాక్షన్ తీసుకోండి పోలీసు వారని చెప్పండి. మీరు మీడియా సముఖంగా చెప్పండి, మీ మీడియా వాళ్ళందరూ కొంచెమైనా సపోర్ట్ చేయండి నా కూతుర్లకి. లేదంటే నన్ను చావనియండి, ఏం పర్వాలేదు, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అప్పుడు పిల్లలు ఏమవుతారు? పిల్లని కూడా, లేకపోతే పిల్లని కూడా ముగ్గురిని చంపేస్తాను, లేదంటే పిల్లల్ని కూడా చంపేసి నేను చచ్చిపోతాను. అంతేగాని నేను ఇంకా మరి పిల్లలు అనేసరికి ఎంత నేను స్పోర్టివ్ అయినా ఎంత స్ట్రాంగ్ అయినా పిల్లలు అలా అడిగేసరికి నా మనసు తట్టుకోలేకపోయింది. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను మార్నింగ్ వరకు, మధ్యాహ్నం వరకు, కానీ పిల్లలు ఏ క్షణం అయితే ఫోన్ చేశారో అప్పుడైతే నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ మాటలు నేను భరించలేదు. ఏదైతే దివ్వల మాధురి కొంచెం పరిస్థితి కొంత స్టేబుల్ గా ఉన్నప్పటికీ హెడ్ లో కొంచెం ఏదైతే ఇంజురీస్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ కి ఆవిడైతే సహకరించట్లేదని చెప్తున్నారు. ఏదైతే NH-16లో హై స్పీడ్ లో ఆ స్కోడా కారు వచ్చింది, అయితే అక్కడ ఆ కారు హై అండ్ మోడల్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కొంత ఏదైతే గాయాల తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆవిడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఇంకా బంధువులు ఇక వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆవిడ ట్రీట్మెంట్ ఏదైతే సహకరించట్లేదో దానికి కోఆపరేట్ చేయాలని చెప్తున్నారు. పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. వైద్య సిబ్బంది కూడా మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్ తో VS నాయుడు, NTV, శ్రీకాకుళం.